కర్ణుడు ఎంతో సంతోషంగా దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. నిన్న రాత్రంతా నేను మహారాజా దీని గురించి ఆలోచించాను. ఆలోచన చేస్తే నా మేధస్సుకి ఒక ఆలోచన తట్టింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, భూతలనాథ ఈనొకటి పోలనుపాయముగంటి ఇప్పుడా ద్వైతవనంబునందు విదితంబుగనున్నవి గోకదంబముల్ ప్రీతిక తద్విలోకనము పేర జనందగు దారుణీశ్వరుండీ తెరగైన పొమ్మను అభీష్టము చీకురు ఎల్లభంగులన్. నాకు బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి ప్రణాళిక ఏమి అంటే, ఇప్పుడు ద్వైతవనంలో మనకి సంబంధించినటువంటి గోవుల యొక్క సమూహములు ఉన్నాయి. అన్ని ఆవులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ధృతరాష్ట్ర మహారాజుతో ఒక్కసారి ద్వైతవనానికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి ఆవుల మందలన్నింటినీ చూసి అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా, వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారా, వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉందా అన్న విషయంలో పరిశీలనం చేసి వస్తాము అని చెప్తే ధృతరాష్ట్రుడు కాదనడు. ఎందుచేత అంటే గో సంరక్షణము గోసేవ అభ్యున్నతికి కారణములు కనుక తప్పకుండా వెళ్ళి ఆ గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించి రండి అంటాడు. కాబట్టి మనం అలా బయలుదేరి వెడదాం అన్నాడు. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. ఆవు పరదేవతా స్వరూపం. రెండు, గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము, భారతము, భాగవతము, మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు. మీరు ఏ పురాణాన్ని చూడండి, ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఘట్టముతోటి కూడా గోవుకి సంబంధం ఉంటుంది. అటువంటి గోవు మనమెవ్వరం తిననటువంటి గడ్డి తిని, మనమెవ్వరం తాగినటువంటి నీరు త్రాగి, అది పసిపిల్లవాడి దగ్గర నుంచి, తల్లి లేని పిల్లవాడి దగ్గర నుంచి పరమవృద్ధుడి వరకు అందరూ తాగడానికి యోగ్యమైనటువంటి పాలిస్తుంది. బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు అన్ని ఆశ్రమములలో ఉన్నవాళ్ళు తాగడానికి యోగ్యమైన పాలని స్రవిస్తోంది. ఇహము పరము రెండిటినీ కూడా గోవు తన యొక్క పాల ద్వారా మనని కటాక్షిస్తోంది. అటువంటి ఆవులను వీళ్ళ యొక్క మోసపూరితమైన ఆలోచనకి అడ్డు పెట్టుకుంటున్నారు. అబద్ధం ఆడడానికి, కుట్ర చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. వెళ్ళినటువంటి వాళ్ళు వేరొక కారణం చెప్తే పొసగదని, ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి పొందాలి అంటే గోవుల్ని చూసొస్తాం, గోవుల యొక్క యోగక్షేమాల్ని పరిశీలిస్తామంటే ధృతరాష్ట్రుడు కాదని, అంత అమాయకపు ప్రాణులు, అంత పవిత్రమైనటువంటి ప్రాణి గోవుని అడ్డు పెట్టుకొని ధర్మరాజుని, పాండవుల్ని అవమానించడం కోసం బయలుదేరుతున్నారు. లోకంలో చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, ఏదైనా నెపం చెప్పవలసి వచ్చిందనుకోండి, ఒక సాకు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారనుకోండి, ఎవడో ఓ 4 రోజులు కార్యాలయానికి వెళ్ళలేదు, 4 రోజులు వెళ్లకుండా తర్వాత వెళ్ళి సెలవిస్తే అధికారి దెబ్బలాడతాడేమో అనిపించి ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు అనుకోండి. తిరుపతి వెళ్ళానని చెప్పి దేవుడి మీద ఉన్న నమ్మకంతో కాదనర్లే అంటే ఏమంటాడు? వద్దులే, అంత అబద్ధం వద్దు, తిరుపతి వెళ్ళొచ్చాను అని మాత్రం అబద్ధం ఆడి సెలవు తీసుకోను. ఎందుకనంటే భగవంతుడికి తెలుసు కదా, ఆయన పేరు చెప్పి అబద్ధాలు ఎందుకు, అదొద్దు ఇంకేమైనా చెప్పంటాడు. అంటే కనీసం చిన్న సెలవు విషయంలోనైనా సరే పవిత్రమైన విషయాల్ని అడ్డు పెట్టుకోవడానికి అంగీకరించారు. మీ నాన్నగారికి ఒంట్లో బాగులేదని చెప్పి, మీ అమ్మగారికి ఒంట్లో బాగులేదని చెప్పి అంటే అంగీకరించారు. అసలు సెలవు పెట్టకుండా మానేయడమే తప్పు. ఇవన్నీ చెప్పడం కన్నా నేను మానేయడం పొరపాటు అయిపోయిందండి, ఇంకెప్పుడు ఇలా చేయను అనో మాట చెప్పేస్తానయ్యా అంటాడు. అది సహృదయం. కానీ అసలు తెగింపు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎంత పవిత్రమైన విషయాన్నైనా సరే తన స్వార్థం కోసం వాడుకోవడం. ఇక్కడ
కర్ణుడు చెప్తున్నటువంటి ఆలోచన వెనక ప్రణాళిక నెరవేరడం కాదు, తన ఈప్సితము నెరవేరడానికి ఎంత పవిత్రమైనటువంటి విషయాన్నైనా సరే అడ్డు పెట్టగలడు. అంటే అది దిగజారుడుతనం కదా. అంత కిందకి ఎందుకు రావాలి మనిషి? ఎందుకు అంత వంచన చేసుకోవాలి? ఎందుకు అటువంటి సాకులు చెప్పమనాలి? అటువంటి సాకులు చెప్పి వెడతాము అంటే అంత పరమ పవిత్రమైన విషయంలో చెప్పిన అబద్ధాలు మనిషికి రక్షణ ఇస్తాయా? రక్షణ ఇవ్వవు, అవి ప్రమాదాలు తీసుకొస్తాయి. అందుకే మనం అలా చెప్దాం అన్నాడు దుర్యోధనుడితో. అయితే విచిత్రం ఏంటంటే వెంటనే శకుని లేచి అన్నాడు, దుర్యోధన, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది, నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోగా కర్ణుడు చెప్పాడు. కర్ణుడితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాబట్టి ఇదే సాకు మనం ధృతరాష్ట్రుడికి చెప్దాం, చెప్పి మనందరం కలిసి ద్వైతవనానికి వెడదాం. అసలు వెళ్ళేది ఎందుకు? పాండవుల్ని అవమానించడానికి. అడ్డు పెట్టుకున్నది వేటిని? గోవుల్ని. ఈ విషయంలో భిన్నాభిప్రాయం వాళ్ళ ముగ్గురులో లేదు, ఇది మీరు గమనించాలి. అంతవరకు అవసరం అంటావా? గోవుల్ని అడ్డు పెట్టుకుందామా? మంచి పద్ధతే అని అనవలసిన రాజు దుర్యోధనుడు అనలేదు, పెద్దవాడు శకుని అనలేదు. కర్ణుడు అసలు ప్రతిపాదన చేసినవాడు. అబ్బా, బలి ఆలోచన చెప్పావయ్యా అన్నాడు. అంటే అమాయకపు ప్రాణిని అడ్డు పెట్టుకునైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనేటటువంటి స్వార్థబుద్ధి ఎక్కడుందో అది రాక్షసత్వమే అవుతుంది. అది అసలు సరి అయిన ఆలోచన విధానమే కాదు. దాన్ని ముగ్గురు అంగీకరించారు. ఎంత సంతోషంగా అంగీకరించారంటే ముగ్గురు కరచాలనం చేసుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడిగారు అనుకోండి, ఒప్పుకోడు. మీరు ముగ్గురు వెడితే అసలు సరిగ్గా ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు మిమ్మల్ని చూస్తే తోక తొక్కిన పావుల్లాగా అయిపోతారు. నాకు అనుమానం మీరు ముగ్గురు వెడితే తిరిగి క్షేమంగా వస్తారన్న విషయంలో. అందుకని నేను పంపనంటాడు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకి కొనసాగింపుగా మరింత పెద్ద ప్రణాళిక చేశారు. సమంగుడు అనబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను నిజంగా గో సంరక్షణ చేసే వ్యక్తి కాడు. అతనికి కొంత తర్ఫీదు ఇచ్చారు, కొంత శిక్షణ ఇచ్చారు. అతను ఎలా మాట్లాడాలో, ఎలా బట్ట కట్టుకోవాలో, ఎలా నిలబడాలో, ఏం చెయ్యాలో, ఏ యాస ఉండాలో అన్నిటినీ నేర్పారు. కొలువు తీర్చి ఉండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్ళారు. పాపం ఆయన చూడలేడు కదా, అందుకని ఈయన్ని చూపించన్నారు. ద్వైతవనం నుంచి వచ్చాడు. మన గోవులు మందల మందలుగా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గోవులనన్నిటినీ కూడా ఈ వ్యక్తి సంరక్షిస్తూ ఉంటాడు. అలా సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఈయన ఒకడు. మహారాజా, ఈయన మీకేదో చెప్పుకోవాలనుకుంటున్నాడు, అందుకు వచ్చాడన్నారు. ధృతరాష్ట్రుడు ఎటువైపు ఉన్నాడని చెప్పబడిందో అటువైపుకి తిరిగి, ఎందువల్ల వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ద్వైతవనంలో ఉన్న గోవులన్నీ క్షేమంగా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను ఆ ద్వైతవనంలో గోవులను సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఒకణ్ణి. అసలు ద్వైతవనం కన్నా కూడా గోవుల యొక్క రక్షణకు ఉపయోగపడగలిగినటువంటి వనం లోకంలో ఇంకొకటి ఉండదు. అంత క్షేమకరమైన వనంగా గోవులకు ప్రసిద్ధికెక్కింది. అంటే గోవులు అన్నీ తిరుగుతుంటాయి, దాన్ని గోష్ఠము అంటారు. ఆవులు తిరిగినటువంటి ప్రదేశం తనంత తానుగా పరమ పవిత్రం. అందుకే ఒకప్పుడు గాంధీ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకోవలసి వస్తే వాళ్ళిద్దరూ గోశాలలో కలుసుకున్నారు. గోశాల అంత పరమ పవిత్రమైన ప్రదేశం, గోవులు తిరిగిన ప్రదేశం అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఒకప్పుడు గోవులకు ఇబ్బంది లేదు ద్వైతవనంలో. అంటే క్రూర మృగ సంచారము లేదు కాబట్టి ఆవులు క్షేమంగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో క్రూర మృగాలు ఎక్కువైపోయాయి, గోవులకు ఇబ్బంది కలుగుతోంది. అంటే అవి గోవులను హింసిస్తాయి. కాబట్టి మహారాజా, మీరు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆ గోవుల యొక్క రక్షణకు ప్రయత్నం చెయ్యవలసింది అని చెప్పాడు. నిజంగా అక్కడ గోవులకు వచ్చిన ఇబ్బంది ఏదైనా ఉంటే ధర్మరాజాదులు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? గో సంరక్షణం కన్నా గొప్పదిగా వాళ్ళు ఇంకేదైనా స్వీకరిస్తారా?
గోవులను క్రూర మృగాలు చంపేస్తుంటే పాండవులు విల్లెక్కు పెట్టి ఆ క్రూర మృగాలన్నింటినీ సంహరించరు. అది పొంతన కలిగే విషయమే. అంటే పాండవులు చెయ్యట్లేదు, వీళ్ళు చేస్తారు. కాబట్టి మీరు దుర్యోధనుణ్ణి పంపండి అనగలిగిన సాహసం ఆ గో సంరక్షకుడు చెయ్యలేడుగా. అందును అక్కడ వరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే వాళ్ళు అలా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాట అనగానే శకుని అన్నాడు, మేమందరం కలిసి ఆ అరణ్యానికి వెడతాం, వెళ్ళి గోవులకు వచ్చినటువంటి ఇబ్బంది పోగొట్టి అవన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి తిరిగి వస్తాం. కాబట్టి మహారాజా మమ్మల్ని అనుమతించవలసింది. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఒక్కనాటికి అంగీకరించాను. ఎందుకు అంగీకరించను అంటే మొదటి కారణం అక్కడ భీముడు ఉన్నాడు. భీముడికి దుర్యోధనుడికి ఒక్క క్షణం పడదు. దుర్యోధనుణ్ణి చూడగానే భీముడికి పాత విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అర్జునుడి యొక్క విలువిద్యా పాండిత్యము అసామాన్యమైనది. ఆయన ఏ తపస్సు చెయ్యనప్పుడే సమస్తమైనటువంటి రాజ్యములను గెలిచినటువంటి వాడు. పైగా ఇప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి గొప్ప తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దేవతల యొక్క అనుగ్రహంగా గొప్ప గొప్ప అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అటువంటి అర్జునుడి కంట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు. పైగా వెళ్ళిన తరువాత మీరు సరిగా ఉంటారన్న విషయంలో కూడా నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పాండవులున్న చోటికి ససేమిరా మిమ్మల్ని నేను పంపను, మీరు వెళ్ళక్కర్లేదు. గో సంరక్షణ చెయ్యడానికి రాజ్యంలో దానికి తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెడతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్రూర మృగాల్ని వేటాడి గో సంరక్షణ చేసి వస్తారు. కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అంటే శకుని మాట్లాడాడు ధృతరాష్ట్రుడితోటి. ఎవరేం మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఎందుకు ఒప్పుకోడు, ఇవన్నీ ముందే ఆలోచన చేసి ఉన్నారుగా. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు వారికి అప్రియం బేలయునర్తుమే మధిప ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను చెప్పినటువంటి విషయాల్ని ఒక్కసారి పరిశీలించు. పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు, క్రమశిక్షణ కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు పాండవుల యొక్క కుమారులు. వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వీడెప్పుడో మనకేదో అపకారం చేశాడని గుర్తుపెట్టుకొని వెంటనే శత్రుత్వాన్ని మనసులో పెంచుకుని అవతల వారి మీద బాణాలు వేయడమో, అవతల వారిని చంపడమో, అవతల వారిని ఇబ్బంది పెట్టడమో చేసేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత అస్త్ర సంపద కలిగిన వాళ్ళైనా వాళ్ళెవరి జోలికి రారు. వాళ్ళు రావాలి అంటే పాతపగ ఒక్కటే కారణం కాకూడదు. ఇప్పుడు ఏదో చేస్తే వాళ్ళేమో కయ్యానికి వచ్చే అవకాశం ఉంటుందేమో. అంటే వాళ్ళకి పరమ నమ్మకం వాళ్ళ మీద కాదు, అవతల వాళ్ళ మీద. ఇంతకన్నా బలహీనత వ్యక్తిత్వంలో ఇంకొకటి ఉండదు. ముందు తన మీద తనకి నమ్మకం ఉండాలి. నేను అక్కడ నా చిత్తం వచ్చినట్టు ప్రవర్తించను, నా ప్రవర్తనని నేను అదుపులో ఉంచుకోగలను అన్న నమ్మకం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? పాండవుల మీద ఉంది. పాండవుల మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు, అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళని తెలిసున్నప్పుడు, అంత ధర్మాత్ములని తెలిసున్నప్పుడు వాళ్ళ రాజ్యం కొల్లగొట్టి వాళ్ళ భార్యను అవమానించి వాళ్ళని అరణ్యాలకి పంపించి ఎలా బాగుపడదామని అనుకున్నారు? అంటే పైకి యజ్ఞం చేసినా, పైకి యాగం చేసినా, పైకి వేదం విన్నా, పైకి ధర్మం గురించి మాట్లాడినా లోపల నమ్మకం లేని నాడు అది కాపాడదు. లోపల నమ్మకం ఉండి చేసినది ఏది ఉంటుందో అది మాత్రమే కాపాడుతుంది. నమ్మకం లేకుండా చూడడం ఎలా ఉంటుంది అంటే బయట వర్షం పడుతోంది అని చెప్పి ప్రవచన మందిరంలోకి ప్రవేశించినట్లుగా ఉంటుంది. ఆయనకి ప్రవచనంలో ఏదో ధర్మం తెలుసుకోవాలనో, భారతంలో ఏదో విషయం తెలుసుకోవాలనో నమ్మకం కాదు. ఆయన సభలోకి ఎందుకు వచ్చాడంటే బయట పెద్ద వాన పడుతోంది, ఇక్కడ ఆచ్ఛాదన ఉంటుంది కాబట్టి ఆయన లోపలికి వచ్చారు.
అది ఆయనకు రక్షణ, అంతేగాని ఆయన అదేదో విని దాని ద్వారా ఏదో తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశ్యంతో వచ్చినవాడు కాడు. అలా అసలు ధర్మము మీద నమ్మకం లేనివాడు తనని తాను నిగ్రహించుకోలేడు. పాండవులు ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళో తెలుసు, ఎంతటి ధర్మాత్ములో తెలుసు. అయినప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కాపాడుతున్నప్పుడు ధర్మం జోలికి వెళ్ళడము అంటే పరమేశ్వరుడి జోలికి వెళ్ళడం. ఇంకా భగవంతుడి జోలికి వెళ్ళిన దాని విషయంలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితము విషయంలో కొంతవరకు నియంత్రణ తగ్గించి ఇస్తాడేమో. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడి జోలికి వెళ్ళడం పరమప్రమాద హేతు. మరి తెలియదా ఆ విషయం? అంటే వాళ్ళు ధర్మాత్ములని తెలుసు, అలా ఎందుకు జరుగుతుంది? ఏం జరిగినా మనని మనం రక్షించుకోగలం అంటే తెంపరితనంతో కాపాడుకోగలమనేటటువంటి లక్షణం ఉన్నదే, అది ప్రమాదహేతువు. అది ఎప్పుడు తెలుస్తుంది మనని మనం రక్షించుకోలేకపోయాము అని? చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? అది ముందుండాలి ఆ ఆలోచన. భారతం దేని కొరకు వచ్చింది అంటే ఏ విషయంలో మనిషి ముందు జాగ్రత్తతో ఉండాలో నేర్పడానికి వచ్చింది. ధర్మం విషయంలో అదుపు తప్పి ప్రవర్తించేసిన తరువాత అది దాని ఫలితాన్ని అది ఇవ్వడం మొదలుపెట్టేసింది అనుకోండి, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా మాత్ర సంశయ. ఒకనాడు చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్ళి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా? అది దాని ఫలితాన్ని అది ఇస్తుంది. అప్పుడు ఆపగలిగిన వాడు ఉండడు, అప్పుడు బాధపడతావు. బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? ఈ నమ్మకం ఉంటే అసలు పాండవుల జోలికే వెళ్ళకూడదు. ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి, అప్పుడే లేదు, మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పగే. కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది. పడినవాడు తక్కువవాడు కాడు. ఏదో భీముణ్ణి నీళ్లలో తోయించేశాం, విషాన్నం పెట్టించేశాం, లక్క ఇంట్లో పెట్టి కాల్చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుందేమో. ఏం చేసింది పాండవుల్ని? వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు రక్షణ పొందాలా లేదా? బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడంతే. ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలికి ఎడుతున్నారు. తెలియక వెళ్ళాడు అనుకోండి, కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు. ఆయనకి దాని గురించి అవగాహన లేదండి, ఏదో పొరపాటు పడ్డాడు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ తెలిసి ఉండి ఎవరు వెళ్ళమన్నారు అంటే శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలుసు, తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ఉందే, ఇది ప్రమాదహేతు. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయునొర్తుమేమధిప. ఎవరు ఈ చెప్తున్నది? శకుని. ఈ శకునే మాయాద్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటినీ అపహరించి అరణ్యముల పాలు చేశాడు. ఆ శకుని అంటున్నాడు, వారికి అప్రియం బెలయునొర్తుమేమధిప. ఓ మహారాజా, అంతటి మంచి వాళ్ళకి, అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా? నమ్మచ్చా? ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు, అది ఏదైనా మాట్లాడుతుంది. అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు? దేనికి కట్టుబడడు. తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది. దుర్యోధనుణ్ణి కూడా వంచి పాండవుల జోలికి వెళ్ళి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు. కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదూ. ఈ మాటల ఫలితం ఉత్తినే పోతుందా? దీని ఫలితం ఇది ఇస్తుంది. ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఏమటు చేసి తిమేనియున్, ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉండదు. మేము అసలు వాళ్ళ జోలికి ఎందుకు ఎడతాము మహారాజా? ఒకవేళ వెళ్ళామనుకో, మళ్ళీ ఆ మాట ఎందుకు? ఏమటు చేసి తీయేనియున్
ఒకవేళ మేము వాళ్ళ జోలికి వెళ్ళి ఏదో బాధ పెట్టామనుకో, అయినా వాళ్ళేం మమ్మల్ని తిరగబడి ఏం చేయరు అంటే బలహీనుల చేతకాని వాళ్ళ కాదు. ఎందుకు చేయరో తెలుసా ధృతరాష్ట్ర మహారాజా? ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే. అవతలవాడి ధర్మం వీడి పరాచికానికి కారణమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.